తెనాలి రామకృష్ణ బుద్ధిచాతుర్య కథ. ఒకరోజు విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు అన్నదాతల సమస్యలు తెలుసుకోవడానికి వేషం వేసుకుని గ్రామాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు తెనాలి రామకృష్ణ కూడా వెళ్లాడు. గ్రామంలో ఒక ఇంటి వద్దకి వెళ్లినప్పుడు అక్కడి రైతు తన పేదరికంపై మొరపెట్టుకుంటూ, అయ్యో దేవుడా! మా పంట బాగానే వచ్చింది. కాని కొలవడానికి వచ్చిన కొలవాలి మాత్రం మోసం చేస్తున్నాడు అని చెప్పాడు. రాజు దానికి కారణం అడిగితే రైతు చెప్పాడు, అతను కొలవడానికి చిన్నదైన కొలబావనితో కొలుచుతాడు. మా ధాన్యం మొత్తం తక్కువగా చూపించి మాపై అన్యాయం చేస్తున్నాడు. ఇది విన్న తెనాలి రామకృష్ణ వెంటనే ఒక యుక్తి ఆలోచించాడు. తరువాతి రోజూ కొలవాలి వచ్చాడు. తెనాలి అక్కడే ఉన్నాడు. అతనిని పిలిచి, నీ కొలబావన ఎంత మంచి కొలమానం ఉందో పరీక్ష చేసుకుందాంరా అని చెప్పాడు. తెనాలి ఒక పెద్ద కుండ తీసుకుని అందులో నీళ్లు నింపాడు. నీ కొలబావనతో ఈ నీరు కొలవు అని ఆజ్ఞాపించాడు. కొలవాలి కొలుస్తూ ఉంటే తెనాలి గమనించాడు. కొలభవనం లోపల పక్కలు మందంగా ఉండి పైన మాత్రమే పెద్దగా కనిపించేలా ఉంది. తెనాలి వెంటనే ప్రకటించాడు, రాజా! ఇదిగో చూడండి, ఈ కొలబావనే మోసం చేస్తున్నది. రైతుల ధాన్యాన్ని తక్కువ చూపించడానికి దీన్ని ఉపయోగస్తున్నాడు. అప్పుడు రాజు తన రూపాన్ని వెల్లడించి కొలవాలికి తగిన శిక్ష విధించాడు. రైతులు ఆనందంతో తెనాలి రాముని కృతజ్ఞతలు తెలిపారు. రాజు చిరునవ్వుతో అన్నాడు, తెనాలి, నీ తెలివితేటలు రాజ్యానికి నిజమైన శక్తి. తెనాలి వినమ్రంగా నమస్కరించాడు.